2024లో ఇండియాలో 327 ఐపీఓస్ వచ్చాయి. దీంతో వరల్డ్ పాపులేషన్లోనే కాదు, మనకి ఐపీఓస్లో కూడా ఇండియా నెంబర్ 1 ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది. అలాగే మార్కెట్ లీడర్ అయిపోయింది. పాండమిక్ తర్వాత ఈ ట్రెండ్ అనేది చాలా ఎక్కువైంది. మనకి 2022లో చూసుకుంటే ఈ ఐపీఓస్ ద్వారా కంపెనీస్ దాదాపు 1,10,000 కోట్లు అయితే రేస్ చేశారు. బట్ లాస్ట్ 3 ఇయర్స్ చూసుకుంటే ఈ ఐపీఓస్ ద్వారా కంపెనీస్ దగ్గర 2 లక్షల కోట్లు అయితే రేస్ చేశారు. అది కూడా మనకి ఆల్మోస్ట్ 200% రైజ్ ఈ 3 ఇయర్స్లో. ఈ ఐపీఓ ట్రెండ్స్ చూసుకుంటే మనకి గ్లోబల్లీ కూడా చాలా స్లో డౌన్ అయ్యాయి. మనకి చైనా లాంటి కంట్రీస్లో కూడా ఐపీఓస్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. మనకి సెబీ యొక్క డేటా ఏం చెప్తుందంటే మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఐపీఓలో అప్లై చేస్తున్నారో, ఇన్వెస్ట్ చేస్తున్నారో, వాళ్ళు విత్ ఇన్ అ వీక్ ఆఫ్ లిస్టింగ్లో ఎగ్జిట్ అయిపోతున్నారు అనమాట. అంటే ఏం అర్థం చేసుకోవాలి? క్విక్ ప్రాఫిట్స్ అండ్ క్విక్ ఎగ్జిట్ అనమాట. కానీ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ అనేది అంత ఈజీ కాదు. ఇందులో లక్, రిస్క్, అలాగే చాలా మైత్ అయితే దాగి ఉన్నది. ఇండియాకి ఇది ఒక మంచి న్యూస్గా చెప్పుకోవచ్చు. మనకి ఐపీఓస్ ద్వారా కంపెనీస్ ఫండ్ రైజ్ చేసి మంచి గ్రోత్ కోసం అయితే చూస్తున్నారు. ఇది ఇండియా యొక్క గ్రోత్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇండియా కూడా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కదా. రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఐపీఓస్కి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. లాస్ట్ 4 ఇయర్స్లో ఎస్ఎంఈ యొక్క ఇన్వెస్టర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 600 టైమ్స్ అయితే పెరిగింది మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క షేర్. ఐడియల్గా ఈ ఐపీఓస్ అనేవి రీటైల్ ఇన్వెస్టర్స్ అలాగే కంపెనీస్కి మంచి గ్రోత్ అవ్వడానికి అయితే యూజ్ అవుతాయి. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్లో అయితే ఇవి ఒక పార్ట్గా ఉంటాయి. బట్ రీసెంట్ డేస్లో ఈ ఐపీఓ ఇన్వెస్టింగ్ అనేది ప్రాపర్గా గ్యాంబ్లింగ్గా మారిపోయింది. ఒకప్పుడు ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాపర్ గ్రోత్ మనీ లాగా ఉండేది, ఇప్పుడు కంప్లీట్లీ గ్యాంబ్లింగ్ లాగా తయారైంది. ప్రెసెంట్ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఏం చూస్తున్నారంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉంది, ఎంతవరకు సబ్స్క్రైబ్ అయింది, దీని మీద డిపెండ్ అయ్యి ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తున్నారు తప్ప ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ ఇలాంటివి ఏమీ చూడట్లేదు. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ ఏం చూస్తున్నారంటే క్విక్ ప్రాఫిట్స్ కోసమే చూస్తున్నారు తప్ప లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కోసం అయితే చూడట్లేదు. ఐపీఓలో అప్లై చేసామా, ఇమీడియట్గా ప్రాఫిట్ వచ్చిందా, ఎగ్జిట్ అయ్యా అనే మ్యాటర్తో తప్ప ఇంకే ఆలోచనలు అయితే ఆలోచించట్లేదు. మీడియం డేటా ప్రకారం హైయెస్ట్ ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ అలాగే ఉంటున్నాయి కదా, వాటికి హైయెస్ట్ రిటర్న్స్ అయితే వస్తున్నాయి. సో దీన్ని బట్టి మన ఇన్వెస్టర్స్ దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ కొన్ని సినారియోస్లో ఇది రివర్స్ కూడా తిరుగుతుంది. సో ఈ రోజు వీడియోలో దీని గురించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. సో గైస్, నా పేరు శ్రీకర్, వెల్కమ్ బ్యాక్ టు గ్రో తెలుగు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కొన్నిసార్లు గ్రేట్ ఐపీఓ అనుకునేవి కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మనకి ఏదైనా ఐపీఓ సబ్స్క్రైబ్ అవుతుందంటే, అదే మనకి ఎక్కువగా సబ్స్క్రైబ్ అయిందంటే మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని గ్యారంటీ అయితే లేదు. ఎగ్జాంపుల్కి ఈ 3 ఐపీఓస్ చూసుకుందాం. డేవిడ్ సన్స్ రిటైల్ లిమిటెడ్, ఇది సబ్స్క్రిప్షన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 121 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది. వావ్ కదా. అలాగే రీటైల్ సబ్స్క్రిప్షన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 164 టైమ్స్ అయింది. బట్ లిస్టింగ్ గెయిన్స్ చూసుకుంటే 20% డిస్కౌంట్లో లిస్ట్ అయింది. సో మన ఆనవాయితీ ప్రకారం మంచి లిస్టింగ్ గెయిన్స్ రావాలి కదా, రాలేదు. నెక్స్ట్ కంపెనీ చూసుకుంటే దీపక్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 41 టైమ్స్ అయితే మన రీటైలర్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, అది ఆల్మోస్ట్ 39% అయింది. బట్ లిస్టింగ్ గెయిన్స్ చూసుకుంటే 1.48% డిస్కౌంట్లో లిస్ట్ అయింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆనిక్స్ బయోటెక్ లిమిటెడ్ చూసుకుంటే దీని సబ్స్క్రిప్షన్ ఎలా ఉంది తెలుసా, ఆల్మోస్ట్ 198 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. అదే రీటైలర్స్ కోటా చూసుకుంటే ఆల్మోస్ట్ 118 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. బట్ మన లిస్టింగ్ గెయిన్స్ చూసుకుంటే -11.39%. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ అయిందంటే దానికి డిమాండ్ ఉందని తెలుస్తుంది, కానీ లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ఎట్టి పరిస్థితుల్లో అయితే గ్యారంటీ లేదనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకి ఏదైనా ఐపీఓ లిస్టింగ్ అవుతుందంటే ఆ లిస్టింగ్ ప్రైస్ మార్నింగ్ 10 o'clock తెలుస్తుంది. బట్ మనకి మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 9:15కి ఓపెన్ అవుతుంది. అంటే ఈ 45 minutes టైంలో మన లిస్టింగ్ గెయిన్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకి ఎన్ఎస్సి అలాగే బీఎస్సీలో 9:15 నుంచి 10 o'clock మధ్యన ప్రీ ఓపెన్ సెషన్ అని ఉంటుంది అనమాట. ఈ ఓపెన్ సెషన్లో మనకి వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి కదా, నెంబర్ ఆఫ్ బయర్స్, నెంబర్ ఆఫ్ సెల్లర్స్. ఈ డిమాండ్ బేసిస్ మీద మనకి లిస్టింగ్ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తుంది. బట్ మనకి సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, డిమాండ్ ఎక్కువ లేదనుకోండి మనకి లిస్టింగ్ లాసెస్, అదే లిస్టింగ్ డిస్కౌంట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఈ 45 minutes టైం ఫ్రేమ్ ప్రీ ఐపీఓ ఉంటుంది కదా, ఇదే మనకి ఆ ఐపీఓ యొక్క లిస్టింగ్ గెయిన్స్ని లేదంటే డిస్కౌంట్ అనేది డిసైడ్ చేస్తుంది. బట్ సబ్స్క్రిప్షన్తో ఎటువంటి సంబంధం లేదు. సబ్స్క్రిప్షన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు డిమాండ్ ఉండొచ్చు, బట్ అట్ ద టైమ్ ఆఫ్ లిస్టింగ్ ఉంటుంది కదా, లిస్టింగ్ టైంలో ఎంతమంది కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారో దాని బేసిస్ మీద మనకి గెయిన్ వస్తుందా, డిస్కౌంట్ వస్తుందా అనేది అయితే ఈజీగా తెలుస్తుంది. బట్ మీకు డౌట్ రావచ్చు, ఇదే ఐపీఓ స్టాక్కి 3-4 days ముందు ఎక్కువ చెల్లించడానికి కూడా రెడీ అయిపోయారు, బట్ అట్ ద టైమ్ ఆఫ్ లిస్టింగ్కి ఎందుకు తక్కువ చెల్లించడానికి రెడీ అవుతున్నారు, లేదంటే అమ్మేయడానికి ఎందుకు రెడీ అవుతున్నారు? దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఐపీఓ మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు, లేదంటే ఐపీఓ ఓవర్ హైప్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఓవర్ ప్రైస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు.
అలానే ఐపీఓ యొక్క హైప్ జెన్యూన్ కాదని తెలిస్తే మనకి లిస్టింగ్ టైంకి నెంబర్ ఆఫ్ బయర్స్ కన్నా నెంబర్ ఆఫ్ సెల్లింగ్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. సెల్లింగ్ అంటే వాళ్ళకి నచ్చిన ప్రైస్కి అమ్మడానికి రెడీగా ఉంటారు. అక్కడ ఏంటంటే ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది అనమాట. సో మనకి హైప్ అనేది రియల్ కాకపోతే చాలామంది కొనడానికి అయితే రెడీగా ఉండరు, బట్ అమ్మేయడానికి అయితే రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది వాళ్ళు ఉంచుకోవాలనుకోవట్లేదు, వాళ్ళు అమ్మేయాలనుకుంటున్నారు. అలానే లిస్టింగ్ డే నాడు గెయిన్ కానీ మనకి డిస్కౌంట్ కానీ ఆ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ పొటెన్షియల్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఆ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ రన్ ఎలా ఉంటుందో మనకి అర్థమవుతుంది. అది మంచి గెయిన్స్ తీసుకొస్తుందా లేదంటే ఫ్యూచర్లో పడిపోతుందా అనేది కూడా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రీ ట్రేడింగ్ సెక్షన్లో మనకి ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఐపీఓ కూడా తక్కువ రేటుకి డిస్కౌంట్కి లిస్ట్ అవుతుందంటే దీని ఉద్దేశం ఆ స్టాక్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏదైనా ఐపీఓ అనేది లిస్టింగ్ గెయిన్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే ప్రీ ఓపెన్ సెషన్లో చాలామంది అమ్మేయడానికి రెడీగా ఉంటారనమాట. కానీ అందరికీ ప్రాఫిట్ కావాలి, కానీ ఇక్కడ మనకి బయర్స్ ఉండరు, ఓన్లీ సెల్లర్స్ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఇక్కడ కూడా మనకి డిస్కౌంట్స్ అయితే వస్తాయి, లిస్టింగ్ గెయిన్స్ అయితే రావు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ స్టాక్ యొక్క లిక్విడిటీ తగ్గిపోతుంది. ఇక్కడ లిక్విడిటీ ఏంటంటే బయర్స్ సెల్లర్స్ ఎక్కువ ఉంటే లిక్విడిటీ ఉంటుంది. ఓన్లీ బయర్స్ ఉన్నా లేదంటే ఓన్లీ సెల్లర్స్ ఉన్నా ఇక్కడ లిక్విడిటీ లేదు. ఎక్కడైతే అమ్మడానికి వచ్చినప్పుడు కొనడానికి ఉంటారో అక్కడ మనకి లిక్విడిటీ కనబడుతుంది. ఇక్కడ ఓన్లీ అమ్మడానికి రెడీ అవుతారో మనకి లిక్విడిటీ అయితే ఉండదన్నమాట. ఆ స్టాక్ యొక్క డిమాండ్ కూడా తగ్గిపోయి డిస్కౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది మనకి కంపెనీ యొక్క స్టాక్ యొక్క లిక్విడిటీ మీద అయితే బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకొన్నిసార్లు చెప్పుకోవాలంటే ఇది లిక్విడిటీ ట్రాప్గా కూడా మారుతుంది అనమాట. సో ఇప్పటికే ఎగ్జాంపుల్లో చూద్దాం. మీరు దీపక్ బిల్డర్స్కి ఐపీఓలో అప్లై చేశారనమాట. ఇక్కడ మనకి 41 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది కదా. ఇక్కడ ఏంటంటే మీరు ఐపీఓకి అప్లై చేసే ముందు ఆ గ్రే మార్కెట్ ప్రైస్ ఉంటుంది కదా, అది రైజ్ అవడం మీరు చూసి మంచి ప్రామిసింగ్గా ఉందని మీరైతే అప్లై చేశారనుకుందాం. ఇక్కడ మన ఐపీఓ డేట్ చూసుకుంటే October 21 ఓపెన్ అయింది. లిస్టింగ్ చూసుకుంటే October 28 లిస్ట్ అయింది. అది కూడా మనకి డిస్కౌంట్లో లిస్ట్ అయింది. అంతే, షాక్. ఇంతకుముందు మీరు చూస్తే గ్రే మార్కెట్ ప్రీమియం బాగుంది, బట్ లిస్టింగ్ వచ్చినప్పటికి మనకి డిస్కౌంట్లో లిస్ట్ అయింది. సో మీరు షాక్లో ఉంటారు. అండ్ లిస్ట్ అయిన తర్వాత ఈ స్టాక్ ఫర్దర్గా 21% అయితే పడిపోయింది. అంతే, అందరూ ప్యానిక్తో అమ్మేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి గ్రే మార్కెట్ ప్రీమియంతో చూసుకుంటే ఇక్కడ కంప్లీట్గా రివర్స్ పిక్చర్ అయితే కనబడింది అందరికీ. ఇక్కడ ఇలాగ అవ్వడానికి కారణం మనకి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ వీక్ కాదు. ఇక్కడ ఏంటంటే లిస్టింగ్ డే నాడు చాలామంది సెల్లర్స్ ఉండడం, అందరూ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం వచ్చారు. అంటే గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకొని అందరూ లిస్టింగ్ రోజు అమ్మేయాలని చూసారనమాట. సో ఇలా చేయడం వల్ల చాలామంది సెల్లర్స్ వచ్చి ఈ కంపెనీ యొక్క లిక్విడిటీ అనేది తగ్గిపోయి ఇది మన కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ మీద బాగా ఇంపాక్ట్ అయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి క్విక్ ప్రాఫిట్స్ కావాలి, బట్ మనకి క్విక్ ప్రాఫిట్స్ కావాలన్నప్పుడు క్విక్ లాసెస్ కూడా రెడీ అయి ఉండాలన్నమాట. సో ఎప్పుడు గ్రే మార్కెట్ ప్రైస్ అనేది మీకు షార్ట్ టర్మ్ లేదంటే మంచి ప్రాఫిట్స్ వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. గ్రే మార్కెట్ అనేది డిఫరెంట్, యాక్చువల్ లిస్టింగ్ అనేది డిఫరెంట్, సబ్స్క్రిప్షన్ అనేది డిఫరెంట్, అండ్ యాక్చువల్ ప్రైసింగ్ అనేది డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్లో చూద్దాం. మీరు గ్రే మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యారు అనుకుందాం. సో మీకు సబ్స్క్రిప్షన్ అయింది, సబ్స్క్రిప్షన్ అయితే 50% ప్రీమియం అయితే వస్తుంది. బట్ మీకు ఐపీఓ అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఎక్కువ? చాలా తక్కువ. సో అలాట్మెంట్ అయింది అనుకోండి, ఒక 1 లాట్ అలాట్ అయింది అనుకుందాం. ఆ 1 లాట్ సైజ్ మీకు అరౌండ్ 15,000 ఉంటుంది. మీకు 50% లిస్టింగ్ గెయిన్ వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం 7,500. అంటే మీరు ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రివార్డ్కి సరిపోతుంది అనమాట. సో 15,000 ఇన్వెస్ట్మెంట్కి మ్యాక్సిమం రివార్డ్ వచ్చేసి మీకు 7,500, అంటే అరౌండ్ 50% వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీ రిస్క్తో పాటు మీ లక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లక్ ఉంటే కదా మీకు ఐపీఓ అలాట్ అవుతుంది. సో కొంచెం మనం ముందరకు వెళ్దాం. October 15 నుంచి October 21 వరకు మనకి జిఎంపీ ఉంది కదా, గ్రే మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 30% హైక్ అయింది. అంటే మీకు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 30,000 వస్తుంది లిస్టింగ్ డే నాడు. సో చాలా టెంప్టింగ్ ఉంది కదా. సో ఈ విధంగానే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి 15 నుంచి 21 మధ్యలో దీని యొక్క గ్రే మార్కెట్ ప్రైస్ 11 రూపీస్ నుంచి 61 రూపీస్ అయింది. బట్ 3 days ముందు, అంటే ఐపీఓ లిస్ట్ అవడానికి 3 days ముందు ఇది కాస్త 50 రూపీస్కి అయితే పడిపోయింది. అండ్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆ గ్రే మార్కెట్ ప్రైస్ 50 రూపీస్ నుంచి ఫర్దర్గా 32 రూపీస్కి అయితే పడిపోయింది. ఇక్కడ కూడా మనకి లిస్టింగ్ గెయిన్స్ అరౌండ్ 16% అయితే కనబడింది. సో లిస్ట్ అయిన వెంటనే ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ₹1,00,000కి 16,000 వచ్చే ఛాన్స్ అయితే కనబడింది. బట్ ఇక్కడ మనకి ఎప్పుడు లిస్టింగ్ గెయిన్ అనేది కంపల్సరీ కాదు అండ్ గ్యారంటీ కాదు. సో 16% గెయిన్ కూడా గ్యారంటీ కాదు, అది కూడా స్కేరీ అనమాట. బట్ అట్ ద టైమ్ ఆఫ్ లిస్టింగ్ -2.2% లిస్టింగ్ అయ్యి అది ఫర్దర్గా 21% అయితే పడిపోయింది. సో ₹1,00,000 పెట్టుంటే అందులో 21,000 పోయినట్టే కొన్నాళ్ళకి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గ్రే మార్కెట్ ప్రైస్ గెయిన్ అయినది గ్యారంటీ కాదు. ఐపీఓ అనేది ఒక లాటరీ.
అండ్ మోర్ ఓవర్ వన్ డే గెయిన్ కోసం మీ సేవింగ్స్ అన్ని ఇందులో పెట్టేస్తే అది పెద్ద గిమ్మిక్ అండ్ గ్యాంబ్లింగ్ అయితే అయిపోతుంది. సెబీ యొక్క స్టడీ ప్రకారం మనకి ఏప్రిల్ 2021 నుంచి డిసెంబర్ 2023 వరకు యావరేజ్ రీటైల్ ఇన్వెస్టర్కి ఆన్ అన్ యావరేజ్ 3 IPOs అయితే అలాట్మెంట్ అయ్యాయన్నమాట. ఇది జరిగింది 98% ఇన్వెస్టర్ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనకి అరౌండ్ 90 lakhs మంది ఇన్వెస్టర్స్ అనమాట. అదే QIBs చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 8.8 IPOs అయితే అలాట్ అయ్యాయి ఈ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో. ఇక్కడ రీజన్ ఏంటంటే చాలా IPOsలో మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క షేర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. QIBs అలాగే అదర్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క అలాట్మెంట్ షేర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో టెక్ కంపెనీస్ లాగా లాస్ మేకింగ్ ఫర్మ్స్ ఉంటాయి కదా, అవి లిస్టింగ్ వస్తే మనకి రీటైలర్స్కి ఓన్లీ 10% ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఇస్తుంది. ఇది మనకి సెబీ పెట్టిన రూల్ అనమాట. సో ఇది సెబీ ఎందుకు పెట్టిందంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ లాస్కి ఎక్స్పోజ్ అవ్వకుండా మనకి సెబీ అయితే ఈ రూల్ అయితే తీసుకొచ్చింది. సో క్లియర్గా చెప్పాలంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి ఫెయిర్గా IPO దొరకడం అనేది చాలా కష్టమని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హైప్ అనేది మనకి గ్యారంటీడ్ సక్సెస్ ఇస్తుందని అయితే మనకి లేదు. హైప్ లేకపోయినా మనకి సక్సెస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకి ఈ విధంగా లెస్ హైప్తో వచ్చిన IPOs ఎంత సక్సెస్ అయ్యో కొన్ని ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సెగ్లిటీ ఇండియా లిమిటెడ్, దీని సబ్స్క్రిప్షన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3.2 times అయితే రీటైలర్ సబ్స్క్రిప్షన్ 4.2 times, బట్ లిస్టింగ్ గెయిన్స్ ఆల్మోస్ట్ 3.5% అండ్ ఫర్దర్గా వితిన్ 3 monthsలో 60% రిటర్న్స్ అయితే ఇచ్చింది. అలాగే సాయి లైఫ్ సైన్సెస్, ఇది 10.3 times సబ్స్క్రైబ్ అయితే మనకి రీటైలర్స్ ఓన్లీ 1.4 times సబ్స్క్రైబ్ అయింది, బట్ లిస్టింగ్ గెయిన్స్ ఆల్మోస్ట్ 20% ఇచ్చింది. అలాగే మ్యాన్కైండ్ ఫార్మా, మనకి సబ్స్క్రిప్షన్ చూసుకుంటే అరౌండ్ 15.3, అలాగే రీటైల్ జస్ట్ ఓన్లీ 0.92 అంటే 100% కూడా సబ్స్క్రైబ్ అవ్వలేదు, బట్ లిస్టింగ్ గెయిన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 20.37% అయిందనమాట. అండ్ ఫర్దర్గా ఇది ఇష్యూ ప్రైస్ నుంచి 122% అయితే అప్ అయింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే IPOs అనేది లాటరీ కాదు. మనకి హైప్ ఉందంటే హై రిటర్న్స్ వస్తాయని గ్యారంటీ లేదు. మనకి పెద్ద పెద్ద IPOs లాంటివి మనం చూసుకుంటే LIC, పేటిఎం, రిలయన్స్ పవర్ కూడా మనకి ఫెయిల్ అయ్యాయి. మనకి నిఫ్టీ 50 దగ్గర చూసుకుంటే ఓన్లీ ONGC ఒకటే మనకి బాగా పెర్ఫామ్ అయింది. సో కంపెనీస్ అనేవి IPOs ఎందుకు రేస్ చేస్తాయి? వాళ్ళకి ఎడిషనల్ ఫండ్ కోసం, అలాగే ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ యొక్క గ్రోత్ జర్నీలో ఒక పార్ట్ అవ్వడానికి అయితే మనకి కంపెనీస్ IPO తీసుకొస్తాయి. బట్ కంపెనీస్ తెచ్చే IPOs ఈ గేమిఫైడ్ ప్రాసెస్ కోసం అయితే కాదు, ప్రాపర్గా గ్రోత్ ప్రాస్పెక్ట్ కోసం మనకి కంపెనీస్ అయితే IPOsని తీసుకొస్తాయి. సో మనకి ఇండియాలో IPOs తలక క్రేజ్ కోవిడ్ తర్వాతే స్టార్ట్ అయింది. మనకి కోవిడ్ తర్వాతే ఆల్మోస్ట్ 46 lakhs న్యూ డిమాట్ అకౌంట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అండ్ IPOsలో 48% ఆఫ్ IPO ఇన్వెస్టర్స్ మనకి కొత్త ఇన్వెస్టర్సే. అండ్ దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చూసుకుంటే చాలామంది లిస్టింగ్ గెయిన్స్ చూసి లేదంటే ఫ్రెండ్స్ని ఫాలో అవుతూ హైప్లో పడిపోయి IPOని అప్లై చేద్దామని డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి IPO అప్లై చేసే వాళ్ళే తప్ప మనకి జెన్యున్గా చాలా స్టడీ చేసి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. సో మీరు ఏం అర్థం చేసుకోవాలంటే IPO అనేది చాలా రిస్కీ. మీకు తెలియని సత్యం ఏంటంటే మనకి సోషల్ మీడియాలో సక్సెస్ మాత్రమే పోస్ట్ చేస్తారు, ఫెయిల్యూర్ని అందరూ పోస్ట్ చేయరు, చాలా తక్కువ మంది పోస్ట్ చేస్తారు. సో సోషల్ మీడియాలో సక్సెస్ని చూసి మీరు IPOలో జంప్ అయిపోదాం అంటే చాలా రిస్కీ అని అయితే నేను చెప్తాను. సో మనకి పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రాపర్ బేర్ మార్కెట్ అయితే మనకి స్టాక్ మార్కెట్లో రాలేదు, అందుకే IPOs వరకు చాలా బాగా మనకి ర్యాలీ అయ్యాయి. బట్ ఈ మ్యూజిక్ ఎంతో కాలం నడవదు. ఏదైనా మ్యూజిక్ ఆగిందంటే సీన్ రివర్స్ అవుతుంది అండ్ పిక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే IPOలో ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి షార్ట్ ప్రాఫిట్స్ కాదు. ఇక్కడ ఇన్వెస్టర్స్కి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, అలాగే కంపెనీని జడ్జ్ చేయడం కూడా చాలా కష్టం. సో ఇక్కడ కూడా సెబీ యొక్క స్టడీ ప్రకారం మనకి 65% ఆఫ్ IPOsలో మనకి ఆఫర్ ఫర్ షేర్లే ఎక్కువ ఉంది, అంటే కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్స్ని అమ్మేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆఫర్ ఫర్ సేల్లో ఎగ్జిస్టింగ్ స్టాక్స్ని అమ్మేస్తున్నారంటే మనకి గ్రోత్ కోసం తీసుకునే మనీ చాలా తక్కువ. ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 1 lakh రైస్ చేస్తున్నారు అనుకుందాం, అందులో 50% మనకి ఎగ్జిస్టింగ్ ఆఫర్ ఫర్ సేల్ ఉంటే ఓన్లీ 50% అంటే రిమైనింగ్ 50,000 మనకి ఈ గ్రోత్ కోసం తీసుకుంటున్నారు అనమాట. అలాగే కొన్ని కంపెనీస్లో 1000 crores రేస్ చేసిన కంపెనీస్లో ఆల్మోస్ట్ 80% ఆఫర్ ఫర్ సేల్ ఉండి 20% గ్రోత్ కోసం తీసుకుంటున్నారంటే ఇక్కడ IPOలో మనకి ఆల్మోస్ట్ 200 crores అంటే 1000 crores-లో 200 crores మనకి గ్రోత్ కోసం యూజ్ అవుతుంది. రిమైనింగ్ అంతా వాళ్ళ ఎగ్జిస్టింగ్ షేర్స్ని అమ్ముకోవడానికి అయితే చూస్తుంటారు. సో ఇది కూడా చాలామంది గమనించరు అండ్ ఇది కూడా గమనించాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది IPOలో అప్లై చేసే ముందు. సో ఏదైనా కంపెనీ IPOకి వస్తుందంటే అందులో 70% కన్నా ఎక్కువ ఆఫర్ ఫర్ సేల్ ఉందంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ అంటే ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఉన్నారు కదా, లేదంటే వెంచర్ క్యాపిటల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారా లేదంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఆఫర్ ఫర్ సేల్ చేస్తున్నారు మనం అయితే క్లియర్గా అర్థం చేసుకోవాలి. అలానే కొన్ని కంపెనీస్ ఫ్రెష్ ఇష్యూలో కూడా మనకి ఆఫర్ ఫర్ సేల్ లేకుండా ఫ్రెష్ ఇష్యూ ఉంటుంది కదా, అందులో కూడా మేజర్ పార్ట్ ఆఫ్ అమౌంట్ వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ లోన్స్ క్లియర్ చేయడానికి కూడా ఖర్చు పెడడానికి మనకి ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా గ్రోత్ పర్స్పెక్ట్ అనేది చాలా తక్కువ వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. అంటే IPO మనీతో గ్రోత్ కోసం ఆలోచించేది తక్కువ, ఎగ్జిస్టింగ్ అప్పులను తీర్చుకోవడానికి ఆలోచన ఎక్కువ అనమాట. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి.
సో నేనేం చెప్తానంటే ఐపీఓ వచ్చేసాక ఇన్వెస్ట్ చేయడం బెటర్. అండ్ నెక్స్ట్ క్వార్టర్ కోసం వెయిట్ చేస్తే కంపెనీ యొక్క రిజల్ట్స్ అలాగే డీటెయిల్స్ అనేవి మనకి క్లియర్గా తెలుస్తాయి. ఇంతకుముందు అవి లిస్టింగ్లో లేదు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు. బట్ లిస్టింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు కదా, అక్కడ మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తాయి అనమాట. ఎందుకంటే ప్రతి కంపెనీ సెబీకి అది నోటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లో మనకి కంపెనీ యొక్క అనాలిసిస్, ఫైనాన్షియల్ అనాలిసిస్, ఫండమెంటల్స్, కంపెనీ యొక్క బిజినెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాదర్ దాన్ హైప్ లేదంటే మనకి గ్రే మార్కెట్ ప్రైస్ కన్నా ఇవి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచిది. సో మార్కెట్లోకి ఏదైనా ఐపీఓ వస్తుంటే మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? సో దీని ప్రకారం ఇప్పుడు దాకా మీకు అర్థమైన దాని ప్రకారం మీ అప్రోచ్ని అయితే మారుస్తారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తెస్తాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేసాం. అండ్ మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అలాగే ఐపీఓస్లో అప్లై చేసే ముందు మీ యొక్క స్టడీని మీరు చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మీరు చేయండి. ఇది ఒక నాలెడ్జ్ కోసం మేము చేసిన వీడియో. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.